Yes, Meena. Unable to hear. ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడండి మీనా గారు. Hear you. అమ్మా మనీ గురించి మనం హీలింగ్ చేస్తున్నాం కదమ్మా. సో అప్పుడు స్మెల్స్ రావడం స్టార్ట్ అయింది. Very nice. Very nice. It's a very divine feeling. Yeah. Very nice. I'm very happy for you. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. Yes, anybody else? నమస్తే అమ్మా. Namaste, who's this? Evru? మేడం నమస్తే. Namaste, Kalyani. Okay. మేడం నిన్న క్లాస్ లో అంతా ఫుల్ డీప్ వెళ్ళిపోయాను మేడం. మీరు లాస్ట్ ఎప్పుడైతే లెగవమన్నారో అప్పుడే లేచాను. Very nice, very nice. Thank you so much. I'm so happy for you. అసలు ఇంకా తెలియలేదు మేడం. అసలు ఇంకా గమనం లేదు. కంప్లీట్ డీప్. Very nice. మేడం ఇంకొకటి నేను అడుగుదాం అనుకుంది ఏమంటే, నాకు అప్పుడప్పుడు కొంచెం హ్యాండ్స్ షివర్ అవుతుంటాయి మేడం. ఏమన్నా అది ఎందువల్ల వస్తుంది? ఇప్పుడా? ఇప్పుడు కాదు మేడం. ఏదన్నా ఎక్కువ ఆలోచన ఉన్నా, ఏమన్నా పని చాలా చేయాలన్నా కూడా హ్యాండ్స్ షివరింగ్ అనేది వస్తుంది. అది ఎందువల్ల వస్తుంది? అది నేనేం పోగొట్టుకోవాలి? ఓకే. గుడ్ మార్నింగ్ కళ్యాణి గారు. నమస్తే సార్. మనం జనరల్ గా మనం ఎవరైనా సరే సడన్ గా ఏదైనా భయపెట్టారు అనుకోండి, ఆ భయం మనసు ఉండిపోతే మన టెన్షన్ తో బాడీ షవరింగ్ వస్తుంది. ఆ తర్వాత షవరింగ్ పోతుంది, కానీ అది స్టోరేజ్ ఉంటుంది బాడీలో. అది అప్పుడు రాదు. ఫ్యూచర్ లో చిన్న చిన్న విషయాలు కూడా మనం స్పందించి బాడీ షవరింగ్ అవుతుంది జరుగుతుంది. అది జబ్బు కాదు, అది హెల్త్ గుడ్ సైన్ అండి. అది అంటే అది తగ్గుతుంది అండి. తగ్గుతుంది. అంటే అది భయం వల్లే వస్తుందా లేదంటే ఇప్పుడు ఇంకేమన్నా భయపడ్డారు కదా, ఇప్పుడు కాదు మేడం. మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఓకే. లేదా మీ చిన్న వయసు తెలిసిన భయాలన్నీ కూడా ఈ మెడిటేషన్ గ్రాడ్యుయేట్ క్లియర్ అవుతాయి. అది వెళ్ళి ముందు మీకు అలా తెలుస్తుంది సిమ్టమ్స్. కొంతకాలం వస్తుంది, తర్వాత కూడా రావడం ఆగిపోతాయి, పర్మనెంట్ గా ఆగిపోతాయి. ఓకే. అంటే మేడం ఇప్పుడు పేపర్ మీద రాసుకోండి అన్నప్పుడు కూడా నేను ఆ భయం గురించే రాసుకుంటున్నాను. అది మీరు రాసే మనసులో భయపడితే వెంటనే మీకు షవరింగ్ వస్తుంది. భయపడి షవరింగ్ వస్తుంది. ఎప్పుడైతే ఆ భయం తీరిపోయిందో అప్పుడు నెక్స్ట్ టైం అదే కూడా మళ్ళీ రాయండి, మీకు షవరింగ్ కాదు, హ్యాపీనెస్ స్మైల్ వస్తుంది. ఓకే. అంటే మనలో ఉన్న అన్ని రకాల ఎమోషన్స్ కూడా ఇక్కడ క్లియర్ అవుతాయి అనమాట. ఓకే. అది ప్రెజెంట్ ఉన్న క్లియర్ అవుతాయి, పాత కూడా క్లియర్ అవుతాయి. ఇప్పుడు మన మీనా గారికి స్మెల్స్ వస్తున్నాయంటే ఆవిడ బాగా కనెక్ట్ అయిపోయారు. ఆవిడ అంటే ఆవిడ రెడీ టు రిసీవ్. ఆవిడకి ఎన్నో ఉన్నాయి అన్ని క్లియర్ అయిపోతుంది, రెడీ టు రిసీవ్. ఎనీ టైమ్ షీ విల్ గెట్ మనీ. అది ఒక సూచన అనమాట. అందరికి ఎక్స్పీరియన్స్ ఒకేలా ఉండాలి లేదు. కొంతకైతే వామిటింగ్స్ అవుతాయి, కొంతమందికి అయితే లేడీస్ టెన్షన్ ఎక్కువైనప్పుడు మోషన్స్ అయిపోతుంటాయి. మన టెన్షన్ పడే పని లేదు, టెన్షన్ పడే పని లేదు. మన మోషన్ అయిన యూనిట్ టెన్షన్ పని లేదు, న్యూటీ నుంచి పోతుంది. అప్పుడే మన 100% సింబల్ అనమాట. అది కూడా కొంతకాలం వస్తుంది, కంటిన్యూ రాదు. గ్రాడ్యువల్ గా మీరు తగ్గుతారు. ఎప్పుడైతే ఈ ఎమోషన్ బయటకు అయ్యో మీరు ఫిజికల్ గా ఫిట్ అవుతారు, మెంటల్ గా స్ట్రాంగ్ అవుతారు. ఇది సింబల్. సో మీది గుడ్ సైన్, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. కీప్ చెకింగ్. ఓకే, ఉంటే క్లీన్ చేసుకోవాలి అంతే, ఇంకా కంప్లీట్ గా పోతే తర్వాత రాదు. ఓకే. ఇట్స్ దేర్ ఇన్సైడ్, ఇట్స్ కమింగ్ అవుట్. ఇట్ విల్ ఓకే. స్టాప్ కంప్లీట్లీ, 100% స్టాప్ అవుతుంది. చిన్నప్పుడు దెయ్యం అంటే భయపడేవాళ్ళం, ఇప్పుడు భయపడతామా? లేదు. సరోజి గారు చిన్నపిల్లే, మీరా గారు చిన్నపిల్లే, కళ్యాణ్ చిన్నపిల్లే. వీళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మ చిన్న అన్న తిన్నది దెయ్యం అంటే భయపడలేదా? మరి ఇప్పుడు ఎందుకు భయపడట్లేదు? పెద్దలు అయిపోయినా. దాని గురించి అవగాహన ఉంది కాబట్టి. సో అలాగే మీ చిన్న వయసులో మీకున్న భయాలు కూడా ఇప్పుడు పోతాయి. అది ఒక సెషన్ లో పోదు, గ్రాడ్యువల్ లో పోతాయి. ఓకే. అప్పుడు మీరు ఎంత స్ట్రాంగ్ అవుతారంటే నిజంగా దేవుడి మీద కున్నా సరే కబుర్లు చెప్తారు, దాంతో కూర్చొని కాఫీ తాగుతారు అనమాట. సో దట్ ఈస్ ద స్ట్రాంగ్నెస్ ఆఫ్ మెడిసిన్ హీలింగ్. ఓకే. ఓకే సార్. చాలా వెరీ స్ట్రాంగ్ డివైన్ సోల్స్. సార్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆల్సో. షూర్ మేడం. ఒక సెషన్ లోనే హీల్ అయ్యారంటే నెక్స్ట్ వచ్చి రిజల్ట్ వస్తాయి. ఇందులో ఏంటంటే మనకున్న ఫస్ట్ మనకున్న ఫైనాన్షియల్ ఎమోషన్స్ మనం టెన్షన్ పడిపోతాం. మనకి ఒక 10,000 అప్పు ఉంది అనుకోండి, ఎంత బెంగపడిపోతాం అంటే ₹1,00,00,000 అప్పు ఫీల్ అయిపోతాం. ఒక చిన్న బ్యాంక్ లోన్ ఉంది అనుకోండి, మనకి ₹1,00,00,000, మనకి 50 లక్షల బిల్డింగ్ ఉంటుంది, లోన్ ఉంటే 20 లక్షలే, దానికే భయపడి బెంగడేసుకుంటాం. ఆ భయాలు బెంగలు మనసులో ఉండిపోయి అది హెల్త్ మీద చూపిస్తుంది, మైండ్ మీద చూపిస్తుంది. ఆ ఎమోషన్స్ అని క్లియర్ చేసి మీరు హ్యాపీ ఉండేది చేస్తే ఫస్ట్ హీలింగ్.
Thank you very much for being here, each and everyone. Thank you. Namaste. I'll see you tomorrow.